Hi, welcome to Cineplex. Tollywood latest updates తో మీ ముందుకు వచ్చాను. Openings, pre-release functions, success meets, promotions. Issue ఏదైనా full cinema updates. Let's watch. Cinema, 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 cinema. ఆలియా భట్ వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. జిగ్రా చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రానా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లు విడుదల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంతలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. త్రివిక్రమ్ సమంత చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. The whole cast and crew of Jigra, they get the least credit, but I'd say they do the most work. We actors do very little job. We come on set and act, and the whole team is working on the film for a year and more, and they do so much work, but they don't get enough credit. So thank you to the whole cast and crew, whole team of Jigra. You guys were amazing. Rana Garu, meeting you for the first time, and it really is a privilege to be even standing next to you, sir. Thank you so much for being so kind, so generous, to be doing this, to be helping us out. And it really makes a difference, and we're eternally grateful to you for this, sir. Thank you. I'd like to thank everyone for being here, for turning up, and hopefully you guys go to the theaters also on the 11th of October. It's our wish, because we only do this for you. We work tirelessly, and we've given our heart and souls to everything that we do only for you to shower us with love, or even just give us an ounce of appreciation. That's what we work for. So please go to the theaters on the 11th of October. Tell us how you like it. Thank you for throwing your weight behind the kind of films that you do. మీ వల్ల ఇండస్ట్రీలో ఎంత మంచి జరుగుతుందో ఇండస్ట్రీలో ఉన్న మాకు చాలా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అక్టోబర్ 11th జిగ్రా ఇన్ తెలుగు అండ్ హిందీ. తప్పకుండా ఆలియా భట్ విశ్వరూపం, వాసన్ బాల విధ్వంసం చూడాలంటే థియేటర్కి వెళ్ళండి. అస్సలు ఒక్క నిమిషం. చుట్టమల్లే పాట వింటా ఉంది. నీకెట్టా తెలిసి ఈ పాట అంటే ఆలియా భట్ ఈ పాట పాడింది, అందుకే నాకు తెలిసింది. సో ఆలియా గారు, మీ వల్ల తెలుగు సినిమాలు హిందీ వాళ్ళకి చాలా పాపులర్ అయిపోతున్నాయి. సో దిస్ ఇస్ జస్ట్ రిటర్నింగ్ ద ఫేవర్ ఇన్ దాట్ మేనర్. అండ్ ఐ హోప్ జిగ్రాతో ప్రతి ఆలియా గారి సేన మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆవిడ పక్కనే ఉన్నారు సమంత గారు. శామ్, థ్యాంక్ యూ. ఓ బేబీ అని ఒక సినిమా చేసాం. ఐ థింక్ వీ షుడ్ డూ మెనీ మోర్ లైక్ దాట్. సో అంటే ఎక్కువసేపు మాట్లాడిన, ఎందుకంటే పక్కన త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడినా వేస్ట్గానే ఉంటుంది. సో వన్స్ అగైన్ వసంత్ బాల గారు, మీకైతే మా నేబర్ ప్రకాష్ అండి మీ గురించి ప్రతి వారం మాట్లాడుతూనే ఉంటాడు. సో నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ టైం పరిచయం, కానీ మీరు తెలిసిన విధంగానే ఉన్నాను. వేదాంగ్, ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ రాహుల్, అసలు నువ్వు స్పీచ్ అయింది బస్ త్రివిక్రమ్ గారు వచ్చే ముందు ఆ జోన్లో లాగేసావు. ఫెంటాస్టిక్. బట్ అగైన్ ఆలియా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జిగ్రా. హీరోయిన్స్గా మా అందరికీ బాధ్యత ఉంది. అప్పుడప్పుడు మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకి మీ కథలో మీరే హీరోస్ అని గుర్తు చేసే బాధ్యత. అండ్ ఐ థింక్ దట్స్ వై ద వర్క్ దట్ ఆలియా డస్ ఇస్ సో ఇంపార్టెంట్. She reminds us that we are the heroes in our stories. Also, Alia garu ee cinemani co-produce kuda chestunnaru. Another reason to respect her so much, because she's backing her own projects and she's taking a risk on herself. ఈ ఈవెంట్కి పిలిచినప్పుడు నాకు ఒక పర్సనల్ కనెక్ట్ అనిపించింది. People sitting in the front row, so many of them I love and admire with all my heart. My jigras, actually. Rahul, 15 years. Trivikram garu, 3 films. I don't think my career would be the same without both these people. And one of my biggest hits from Suresh Productions, Rana. Like, Suresh Babu sir took a bet on me. And it was the fastest film to release from Suresh Productions. So
all of my jigras are right here. And ee cinema పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాడు బట్ ఒక స్త్రీ సంతోషంగా ఉందంటే ఒక కుటుంబం వల్ల సంతోషంగా ఉంటుంది. అందుకని ఒక స్త్రీ బాగుంటే కనుక ఒక యూనిట్ అంతా బాగుంటుంది. సో అలాంటి చిన్న చిన్న యూనిట్లన్నీ కలిసి ప్రపంచం వసుదైక కుటుంబం వాళ్ళని అందరూ ఆనందంగా ఉండాలని, అందులో మనం కూడా భాగం అవ్వాలని కోరుకుంటూ ఈ సాయంత్రం ఈ సందర్భంగా ఆలియా గారిని నన్ను పిలిచినందుకు ఆవిడకి నా కృతజ్ఞతలు చెప్తూ అండ్ శుభాకాంక్షలు. అండ్ మీ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా రేపు 11వ తారీఖున మార్నింగ్ మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నా నెంబర్ ఉంది కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. వాసన్ గారు మీకు కూడా, రాహుల్ అండ్ వేదాంగ్. రాణ గారు మీకు కొంచెం డబ్బులు వస్తే మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం, మన ఇద్దరు, ఎందుకంటే తర్వాత మనకు కొన్ని విషయాలు నేను మాట్లాడుకోవడానికి. ఓకే, సమంత గారు అప్పుడప్పుడు మీరు బాంబేలోనే కాకుండా కొంచెం హైదరాబాద్లో జరిగే వాటికి కూడా రాస్తాం. మీరు రాస్తే మీరు చేస్తారా? మీరు చేయరేమోననే భయంతో మేము రాయట్లేదు. మీరందరూ ఆవిడ అత్తారింటికి దారేదని చెప్పాను. సమంత గారు హైదరాబాద్ రావడానికి దారేదో చెప్పండి ఆవిడకి. సమంత గారికి హైదరాబాద్కి దారి ఇది అని చెప్పాలి మీరు అందరని. తెలుగు వాళ్ళందరూ కలిసి మనం ఏదైనా ఒక హ్యాష్ ట్యాగ్ లేదా ట్విట్టర్లో ట్రెండింగ్ ఏదో ఒకటి చేద్దాం ఆవిడ కోసం. ఓకే, సో ఐ విష్ ద హోల్ టీమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. ఆల్రెడీ మనకి తెలిసి RRRలో సీతగా మనందరి ఇళ్లలోకి వచ్చేసారు కాబట్టి ఆవిడ ఈసారి మరి ఈ విజయదశమికి ఆవిడికి విజయాన్ని కానుగ్గా ఇచ్చి మన ఇంటి ఆడపడుచుని మరింత సక్సెస్తో మనం బయటికి పంపిద్దాం. Sam, my dearest Samantha, rightfully so, you are a hero on and off screen. I have so much admiration for your talent, for your resilience, for your strength. It's not easy to be a woman in a man's world, but you have surpassed gender. You stand tall on your 2 feet, and you have your talent and your strong kicks to be the example for everyone. And much like Trivikram sir, when I messaged you, it took you 6.5 seconds to say, I will be there. And that just shows the material that you're made of. And over here on this stage, not doing this for promotion, I genuinely mean it. Trivikram sir, I think Samantha and I should be in a film written and directed by you. They say usually actresses compete with each other and all of that, but there's no such thing. I am so grateful that today I have a pan-India superstar here to support my film and say such kind words for my film. So thank you so much, Sam. It really means the world. After RRR, the love that I received was truly unbelievable. నాకు తెలుగు భాషతో ఒక స్పెషల్ కనెక్షన్ వచ్చింది. Natu actually plays in my house every day. Raha, my daughter, loves Natu. Literally, she plays the song and she says, Mama, play Natu. Then we play Natu. Mama, come here. Then she makes me stand against some support. And then we do the step. Obviously, she doesn't know how to do the step, but she does this. And she's seen my clip doing it, Natu, somewhere in some award show. So she says, show Mama video doing Natu. So really, Natu plays in my house every day. Manchi cinemani preminchadamlo, evaraina Telugu audience teravate. వి సముద్ర దర్శకత్వంలో వి నవీన్ గౌడ్ నిర్మాణంలో నెమలి ఈచోస్ ఆఫ్ లవ్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. హీరో అరుణ్ మహాశివపై నటి ఎస్తేర్ క్లాప్ కొట్టగా ఇక నిర్మాత డిఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పంచాక్షరి నిర్మాత చంద్రగౌరవ దర్శకత్వం వహించారు. నెమలి సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, అస్సామీ భాషల్లో తెరకెక్కనుంది.
గారికి దసరా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షక లోకానికి దసరా శుభాకాంక్షలు. ఇక విషయానికి వస్తే ఎంతో మంది డైరెక్టర్స్ వాళ్ళ అబ్బాయిల్ని హీరోలుగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు చూసాము. సముద్ర గారు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి విజయవంతమైన సినిమాలు ప్రేక్షకులకు అందించారు. ఈ రోజు వాళ్ళ అబ్బాయి వంతు తన దర్శకత్వంలో నవీన్ గౌడ్ కౌండిన్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఒక సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ సార్. ఒక మంచి సినిమా మంచి స్క్రిప్ట్తో ఒక హీరోయిన్ లాంచ్ చేస్తున్నారు. ఈరోజు మంచి రోజు దసరా, అందరికీ శుభం కలగాలి. సముద్ర గారి అబ్బాయి మంచి విజయం చేకూర్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని మరీ కోరుకుంటున్నాం. సముద్ర గారు మాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 20 years నుంచి మాకు చిరకాల మిత్రులు అని చెప్పొచ్చు. ఆయన ఏజ్లో పెద్దవాడు కానీ వయసులో చాలా చిన్నపిల్లవాడు మనస్తత్వం. ఏ కథ ఉన్నా ఏదన్నా మంచి చెడు ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాడు నాతో. అన్నయ్య మీరు తప్పకుండా రావాలి సినిమా ఓపెనింగ్ అని రాత్రి నాకు మెసేజ్ పెట్టి మార్నింగ్ కాల్ చేసి మరి పిలిచారు. మేము మా వర్క్ బిజీలో ఉన్నా కూడా సరే అన్న ఆల్ ది బెస్ట్ అని వచ్చి నేను వెళ్ళిపోతానన్నా చాలాసేపు నుంచి మీరు మాట్లాడాలి 2 మాటలు అని చెప్పారు. ఆ 2 మాటలు ఏంటంటే, ఒకటి కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న ప్రొడ్యూసర్ గారికి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మంచి సినిమా సముద్ర గారు తీయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా సముద్ర గారు అబ్బాయికి ఆల్ ది వెరీ బెస్ట్. డెబ్యూ సినిమాగా ఈ సినిమాతో లాంచ్ అవుతున్నారు. ఈ టీం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిస్కషన్లోనే ఇండస్ట్రీ మొత్తం ఉందండి. పెద్ద సినిమాలు సంవత్సరానికి 10 వస్తాయి, చిన్న సినిమాలే కొన్ని 100 వస్తాయండి. చిన్న సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ అంతా బాగున్నట్టు లెక్క. నేను ఈరోజు ఇక్కడ వచ్చింది, మన యాక్చువల్లీ ఇంటర్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి. సో నేను ఒక చేస్తున్న సినిమాలో సముద్ర గారి పరిచయం అయ్యి, సముద్ర గారు అంటే బయట అలా డైరెక్టర్గా పరిచయం ఉన్నారు కానీ పర్సనల్గా ఒక సెట్ మీద కలిసాము. అక్కడ నుంచి ఆల్వేస్ ఆయన ఉన్న పాజిటివిటీ, ఎప్పుడూ చిరునవ్వు అందరూ చెప్తూనే ఉన్నారు. మొత్తం ఫ్యామిలీకే ఉంది ఆ చిరునవ్వు యాక్చువల్లీ. బట్ చాలా ఒక వెల్కమింగ్ పాజిటివ్ నేచర్ అయింది. ఒక మంచి టెక్నీషియన్, చాలా మంచి సినిమాలు ఆల్రెడీ మీరు అందరు చూసే ఉన్నారు. సో మొన్ననే నాకు కూడా కాల్ వచ్చింది, తన సన్ని అరుణ్ గారిని లాంచ్ చేస్తున్నారని. అండ్ క్లాప్ మీరు ఇవ్వాలని చెప్తే, అమ్మ అంత పెద్ద బాధ్యత నాకెందుకు, వద్దండి అని చెప్తే, లేదు నాకు అమ్మాయిల చేతిలో చేస్తే నాకు ఒక మంచి సెంటిమెంట్, మీరు చేస్తే బాగుంటుంది అని అంత ప్రేమగా పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చాలా గొప్ప వాళ్ళకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అది. సో అయ్యో అలాంటి ఇంకా చేసేది చాలా ఉంది. కానీ ఇప్పటికే నాకు నా మీద నమ్మకం పెట్టి ప్రేమ పెట్టి నాకు ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఒక బాధ్యత నాకు ఇచ్చినందుకు నేను కోరుకున్నది ఏంటంటే, ఈ సినిమా నెమలి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. మా ఫస్ట్ టైం మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు నవీన్ గౌడ్ గారు, ఒక కొత్త ప్రొడక్షన్ కౌండిల్య క్రియేషన్స్. మీరు సముద్ర గారు మంచి డైరెక్టర్, ఇప్పుడు మళ్ళీ చాలా సినిమాలు చేస్తున్నారు. అరుణ్కి ఫస్ట్ సినిమా ఇది, ఒక కొత్త హీరో, కొత్త ఆర్టిస్ట్, కొత్త కెరియర్ స్టార్ట్ అవబోతుంది ఈ సినిమా ద్వారా. సో అప్పుడే చెప్పినట్టు చిన్న పెద్ద సినిమా అనే దానికన్నా ఒక సినిమా వెనక ఎన్ని జీవితాలు జాయిన్ అయి ఉంటాయి, ఎన్ని లైఫ్స్, ఎన్నో ఫ్యూచర్స్ జాయిన్ అయి ఉంటాయి. సో ఒక సినిమా ఇది ఆడడం వల్ల లేదా ఒక స్టార్ట్ అవ్వడం వల్ల ఎంతో లైఫ్స్, ఎంతో ఫ్యామిలీస్ రన్ అవుతాయి. సో అలాంటి సపోర్ట్ ఈ సినిమాకు కూడా ఇవ్వండి, ఈ సినిమా వెనక ఉన్న మనుషులకు కూడా ఇవ్వండి. ఈ కెమెరాస్ అటు చూస్తున్న మన ఆడియన్స్ అందరూ, మీరు కూడా ఎవరికి గెలిపించాలి, ఎవరికి ఏ సినిమా బాగుంది అనేది మీ చేతిలో ఉంటుంది. సో మీరు కూడా ఈ సినిమాని చూడండి, అది రిలీజ్ అయ్యేటప్పుడు చూడండి. ఇప్పుడు కూడా మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ రోజు ఒక మంచి రోజున మీరు మనం అల్లల్ని చూస్తున్నాము. సో మీరు ఈ సినిమాకి నెమలికి మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి నేను అందరితో కోరుకుంటూ. నేను ఇంత ఈ మధ్యలో కూర్చుంటానని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను చాలా చిన్న అక్కడి నుంచి వచ్చి ఈరోజు నేను ఇంత పెద్ద ఒక సినిమా తీస్తున్నా అంటే దానికి అందరు మీ సహకారం అందరిది ఉన్నది, మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఎప్పుడు మీడియా ముందు మాట్లాడలేదు నా లైఫ్లో, ఇది నేను ఫస్ట్ టైం మీడియా ముందు రావడం కూడా. ఇక మా సముద్ర గారు మాకు ఛాన్స్ ఇచ్చిర్రు సినిమాకి, ఇది మంచిగా రావాలని నేను మీ అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నవీన్ గౌడ్ అన్న బ్యానరు 100 సినిమాలు తీసే బ్యానర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ చిత్రం కెమెరా చిచ్చాన్ డిఎస్ రావు గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ మా పంచాక్షరి నిర్మాత చంద్ర గారు చేశారు. అలాగే ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి వ్యక్తికి, ప్రతి దర్శకులకు, ప్రతి నిర్మాతకు, నా స్నేహితులకు, మా శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో మా అబ్బాయి అరుణ్ మహాశివన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నెమలి చిత్రంతో. ఈ చిత్రానికి డైలాగ్స్ గట్టిగా చలం గారు, ఆయన నాతో ఎన్నో మంచి సక్సెస్ సినిమాలు చేశారు. మహానంది, సూర్యం, వెంకటాద్రి లాంటి సినిమాలు చేశారు.
ఇప్పుడు మా కాంబినేషన్లో 2 చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా కెమెరామ్యాన్గా మా మోహన్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్గా వరంగల్ శ్రీనివాస్ గారు 16,000 పాటలు రాశారు. ఆయన్ని చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. ఫ్యూచర్లో తను ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రమన్, అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ మహాశివన్. నన్ను డెబ్యూ హీరోగా లాంచ్ చేస్తున్నారు. మా నాన్నగారు డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే నాకు ఛాన్స్ ఇచ్చిన నవీన్ గౌడ్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. అదేగాక మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాడిని తెలుసుకుంటే మాకు అన్నీ మర్చిపోతాం. ఆ నవ్వు ఇష్టం. ఎవరో వస్తారని వెయిట్ చేయకుండా తానే నమ్ముకొని మా అబ్బాయి అంటే సమదా కొడుకు అంటే మా అందరికి ఇంట్లో మనిషి లాంటి అరుణ్, ఆల్ ది బెస్ట్ నాన్న, పెద్ద హీరో అవ్వాలి. అలాగే నవీన్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఇంకొక విశేషం ఉందండి. మా ఇంట్లోనే జరిగింది. వరంగల్ సీన్ అన్న నన్ను కలవడానికి వచ్చారు. అదే టైంలో సముద్రం వచ్చాడు. ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్న తర్వాత బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన లైఫ్ ఇష్యూ మ్యూజిక్ డైరెక్టర్ అవడం అనేది, ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో, ఆయన పాటలు ఎలా ఉంటాయో నాకు తెలుసు పర్సనల్గా. సముద్రానికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక కళాకారుడిని ఎంకరేజ్ చేసి నిజంగా మీరు అదృష్టవంతులు సార్. ఈ సినిమా మంచి విజయం సాధించి సముద్రాకు ఉన్న కష్టాలన్నీ పోవాలని, ముఖ్యంగా వారి శ్రీమతి గారు కూడా నవ్వుతూ ఉండేలాగా ఈ సినిమా ఉండాలని ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన గౌడ్ సాబ్, నవీన్ గౌడ్ సాబు ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న సముద్ర గారికి వాళ్ళ అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నా. అలాగే గౌడ్ సాబ్ ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి. మరి సముద్ర అయితే చెప్పనవసరం ఆయన చేస్తూనే ఉంటాడు కంటిన్యూ. అందుకని ఈ సినిమా హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరిస్తున్న హీరోయిన్ సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. సామాజిక వర్గమున ఊరు పేరు భైరవకోన వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహించనున్నారు. మాగంటి పిక్చర్స్ తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్స్ నెంబర్ 6ని నిర్మించనున్నారు. ఇక సంయుక్త ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటీవల రామానాయుడు స్టూడియోస్ లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. సినిమా ఇది ఒక మిరాకిల్గా జరిగింది. 2 రోజుల్లో ఈ సినిమా స్క్రిప్ట్ విని సంయుక్త అదే రోజు ఓకే చేసి నెక్స్ట్ డేకి పూజ పెట్టుకోవడం అనేది నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైము. అంత స్క్రిప్ట్ ఎగ్జైట్మెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా చేయడానికి ఒకే ఒక రీజన్, సంయుక్త ఓకే అంటేనే ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. ఇది ఒక కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్గా చేయబోతున్నాం. ఇంకా ఇది 2 ఇయర్లీ ఏమీ ఫైనల్ చేయలేదు. జస్ట్ మా హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మేము మాత్రమే ఉన్నాం. మిగతా విషయాలన్నీ టీజర్లు అని చెప్పి మాట్లాడుతాం. ఆసియా మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 6 ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
రాజేష్ దండా గారికి అండ్ సంయుక్త గారికి. వీళ్ళిద్దరూ ఈ సినిమాకి ఈ కథకి కీలకం. ఏ కథ అయినా సరే ఇద్దరు ఇంపార్టెంట్. కథ రాశాక దర్శకుడు తర్వాత కథ అంతా అయ్యాక చాలా కీలకమైన వ్యక్తులు ఇద్దరు. ఒకళ్ళు నిర్మాత రాజేష్ గారు, రెండు సంయుక్త గారు. వీళ్ళిద్దరికీ ఈ కథ నచ్చి వెంటనే చేయటానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞుడిని. అండ్ కథ ఎంత బాగా నచ్చింది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సంయుక్త గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. సో సంయుక్త ప్రజెంట్స్ హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 6. దిస్ ఈజ్ ఈ కథ ఆవిడకి నచ్చిన విధానం. అండ్ రాజా గారు ఈ సినిమా తీయాలి, ఈ సినిమా తీస్తే సంయుక్త లాంటి యాక్ట్రెస్తోనే తీయాలి, పెర్ఫామ్ చేసి ఆవిడతో తీయాలి అని అనటం, ఆవిడ కథ విన్న వెంటనే ఓకే అంటాం, ఇమీడియట్గా పూజా కార్యక్రమాలు ఇవన్నీ మొదలవటం, ఇదంతా దైవ సంకల్పం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మూవీ కోసం వచ్చినందుకు ఈ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ యోగి గారు. అది సార్ చెప్పినట్టు ఈ మూవీ జరిగినది ఒక మిరాకిల్ అనే నాకు కూడా అనిపిస్తుంది. ఇట్లా ఒక స్టోరీ ఉంది, ఇది నేను వినాలని కొన్ని I think couple of months or 1 month or 2 months we've been waiting for the right time. నేను షూటింగ్లో చాలా బిజీ అయిపోయాను. సో ఒక కరెక్ట్ మంచి ఎప్పుడైనా స్టోరీ వినాలంటే నాకు ఒక రిలాక్స్డ్ అని ఒక డే కావాలి, లేకపోతే ఆ టెన్షన్లో విని మన డిసిషన్స్ కూడా అంత క్లౌడీగా అయిపోతుందని ఐ వాంటెడ్ ఎ రిలాక్స్ డే టు లిసన్ టు దిస్ స్టోరీ. అట్లా 6th రోజు నరేషన్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ నరేషన్తోనే ఈ సార్ చెప్పిన డైరెక్టర్ గారు నరేషన్ ఇచ్చిన విధానం అది ఇట్ వాజ్ స్పెక్టాక్యులర్. బికాజ్ ఆ స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ చెప్పే విధానంలోనే మనకు తెలుస్తుంది ఎన్ని యునో దట్ డిస్క్రిప్షన్ అండ్ డీటెయిలింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఎలా ఉంటుందని. అది కొన్ని ఇయర్స్గా ఆ స్క్రిప్ట్లోనే వర్క్ చేస్తున్నాను డైరెక్టర్ గారు. సో అట్లా ఒక స్క్రిప్ట్ రావడానికి ఇట్స్ మై లక్, నా అదృష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఐఎమ్ టెక్నికలీ నేను ఈ మూవీలో టైటిల్ మనకి ఆ ఫీమేల్ సెంట్రిక్ అని కొన్ని ఆ వర్డ్ తీసుకురావడం మనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇది ఒక మూవీ, మంచి కథ, మంచి స్టోరీ. Yes, the female, the lead has the highlight or, she's there throughout the movie. Kani oka inkoti, I didn't want to say this in this event. Endukante manaki eppudu I love female. I was always okay doing a female centric subject. But kani whenever a female centric movie comes to us, either it will be too much thriller, too much of bloodshed, ఇది దట్ గోరీ బ్లడ్ షెడ్ ఉన్న థ్రిల్లర్ మూవీసే వస్తుంది, లేకపోతే ఏదో ఎంపవర్మెంట్ ఆర్ వి స్పీక్ మోర్ అబౌట్ ఫీమేల్ పొలిటిక్స్. ఐ ఆల్వేస్ థింక్. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.